పెర్ఫార్మెన్స్ విజిల్ వేసేటట్టు చేసింది. జెన్యూన్ గురించి మాట్లాడొద్దు, జెన్యూన్ గురించి మాట్లాడొద్దు. కౌంటర్లు ఇస్తున్నాడు, కౌంటర్లు నాకు అరికి పోగులు పెడతా. బిగ్ బాస్ వాళ్ళందరూ వాష్రూమ్ దగ్గర ఉన్నారు, ఇప్పుడు వెళ్తే గొడవ అయిపోతుంది. బిగ్ బాస్ సీరియస్ చెప్తున్నా. ఎలా వచ్చి అన్నం పెట్టమని అది నా మంచితనం. అది స్మార్ట్. మీనాటలు ఉన్నంత వరకు మాకు దిగిలేదు సార్. నువ్వు ఇంటెలిజెన్స్ విషయంలో నాన్నక ప్రేమతో ఎన్టీఆర్. పాలు 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 పాలు. మాస్టర్ పెద్ద ప్లేయర్ అనుకున్నా నేను. నా ప్లేయర్ కాదురా. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఎంత భారీ అవమానం బాహుబలి మిస్సెస్ దేవసానికి కూడా జరగలేదు. ఈ గేమ్ బిగ్ బాస్ అయ్యేలో సోయలో ఉన్న స్పెషల్. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? జీ మీలో నీ కామెడీ యాంగిల్ కూడా వాడుకోవచ్చా? లైఫ్ లో అవినాష్, ఈ లైఫ్ లో జన్మ జన్మ నాతో నీ మాట్లాడకూడదు అంతే. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి, ధైర్యంగా నిలబడాలి. ఇలాగా కూడా ఉంది అర్జెంట్, మాకు కూడా ఉంది అర్జెంట్. ఎంత ఇబ్బంది పడుతున్నా సోహెల్, చూస్తూనే ఉన్నావు కదా. కనీసం పొట్ట ఉబ్బరంగా ఉంది, చచ్చిపోతున్నాను. తొందరగా వెళ్ళాలి రే. ఒరే నేనేమన్నా ఎడారి పట్టిన అనుకున్నావురా? గంట సేపు ఓపి పట్టడానికి నా వల్ల కాదురా బాబు, చచ్చిపోతాను రా. ఎక్కడన్నా ఆపరా. మా మైకిల్ కావాలి. ఐ డోంట్ వాంట్ టు డు దిస్. అరే ఐ యామ్ టాకింగ్ టు దెం మోనల్. నో డోంట్ ఐ యామ్ ఓకే. ఏమైంది వాడికి? పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. ఇది డామినేషన్ తాలూకా సప్రెషన్ నుంచి పుట్టుకొచ్చిన డిప్రెషన్ క్రియేట్ చేసిన కమోషన్ రిలేటెడ్ రెవల్యూషన్. ఇలాంటి వాళ్ళని ఓ వారం రోజుల పాటు వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేస్తే సెట్ అయిపోతారు. లేదు నవ్వుతావేందవా నువ్వు? ఒక్కసారి ఓపెన్ చేపి ఈ టాస్క్ లో రోబోట్ టీం విజేతలుగా నిలిచారు. ఓడిపోయినందుకు నీకు బాధగా లేదా? ఎందుకు లేదు? ever supported me. Whenever there's always one person, he's a variation. I'll think a variation like these people were so angry. నా పేరు ఎన్వి సుబ్బారావు అండి. అంతా నన్ను గాడిద మారంగా అంటారండి. దానికి ఓకే అన్నానండి. ఎందుకంటే మాదాపత్తు సూర్యరావు మా మేనమా అండి. పాత్ర చెట్టు అంజబాబు లేడండి, ఆడానండి తెలుగుదేశం కార్యకర్త. ఆడు చంద్రకళ లాంటి సుబ్రహ్మణ్యం, జేడి ప్రసాదు, కొంకుదురు చంటిబాబు, అడపా సత్యరాజు, కొండూరు రామరాజు కలిసి పసరపూడిలో ఆకుల మందు కొట్టి కిక్కెక్కుపోయి రాగి జావా మరియు ఏదో ఒక పండు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. సర్లే టోటల్ వాడే வந்து హ్యాండల్ క్యారెక్టర్స్ ఆ అమ్మాయి. నీకు అర్థమైందా? నాకు అర్థమైంది. ఎవరు? హారిక ఇస్ కంట్రోల్. సార్ మీకు పోస్కో డిస్కో వాస్కో జబ్బు గురించి తెలుసా? తెలియదు. ఆడవాళ్లతో పోస్కోలు కబుర్లు చెప్పడం ఆ జబ్బు లక్షణం. అది మీకు మరీ ఎక్కువగా ఉంది. మీరు కూడా ఏదైనా డాక్టర్ని చూడకూడదు. ఇప్పుడు ఎంత అయిందనుకుంటున్నావు? ఇప్పుడే ఫోన్ చేస్తాను. లేదా నీకు? అలాగేనమ్మా, అలాగే. ఈ ముసల్దాని ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. కాదు నేను. ఏంటి అంత శబ్దం?